దేశ అభివృద్ధికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. బీజేపీ చెప్తున్న సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదం పచ్చి అబద్దమన్నారు. దేశాన్ని సర్వనాశనం చేయటమే మోదీ విధానమని చెప్పారు. మోదీ పాలనలో దేశంలో పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. కూటమి అధికారంలోకి వస్తేనే రిజర్వేషన్లు పదిలంగా ఉంటాయన్నారు కాంగ్రెస్ నేతలు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని వీర్ భూమిలో సోనియా, రాహుల్, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాళి అర్పించారు. దేశ ప్రధానిగా రాజీవ్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రాజీవ్ గాంధీ కలలే తన కలలని, ఆయన ఆశయాలే తన బాధ్యతలన్నారు రాహుల్ గాంధీ. తండ్రి జ్ఞాపకాలు అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ తన గుండెలో పదిలంగా ఉంటాయని భావోద్వేగానికి లోనయ్యారు రాహుల్. బీజేపీ చెబుతున్న సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదం పచ్చి అబద్దమన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. దేశాన్ని సర్వనాశనం చేయటమే మోదీ విధానమన్నారు. 5 విడతల పోలింగ్ ముగిసేసరికి ఇండియా కూటమి లీడ్లో ఉందని చెప్పారు. మోదీ పాలనలో పంజాబ్, హర్యానా లాంటి సంపన్న రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని విమర్శించారు. హర్యానాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఖర్గే. 750 किसान वहां मर गए, कभी उनके बारे में उन्होंने सोचे नहीं. जो किसानों के खिलाफ है उन सबको अगर किसी ने बचाया तो मोदी जी ने बचाया. और कहता है मैं बहुत अच्छा काम कर रहा हूं, सबका साथ सबका विकास. अरे तुमने सबका साथ तो लिया लेकिन सबका सत्यानाश कर दिया. కులమతాల పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుందన్నారు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథే. మోదీ దైవ స్వరూపమని చెప్పుకోవడాన్ని తప్పుపట్టారు. హిట్లర్ కూడా తనను తాను దైవంగా అభివర్ణించుకుని పతనమయ్యాడని గుర్తు చేశారు. మోదీ దైవ స్వరూపమైతే దేశంలో పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణంను ఎందుకు అరికట్టలేకపోయారని విమర్శించారు. బీజేపీ నేతలు కోట్లాది మంది హిందువుల విశ్వాసంపై దాడి చేస్తున్నారన్నారు సుప్రియా. 18वीं लोकसभा का चुनाव बेरोजगारी पर, महंगाई पर, बढ़ती हुई गरीबी पर, महिला सुरक्षा पर, किसान की बदहाली पर और मजदूर की मजबूरी पर और हाशिए पर रह रहे पिछड़े, दलित, आदिवासी और गरीब सामान्य वर्ग के लोगों की लड़ाई है. इसके अलावा कोई मुद्दा नहीं है. జూన్ 4 తర్వాత దేశంలో ఇండియా కూటమి సర్కార్ ఏర్పడడం ఖాయమన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ఇప్పటికే 300 ఎంపీ సీట్లలో కూటమి విజయం ఖరారైందన్నారు. మోదీ గ్యాంగ్కు 240 ఎంపీ సీట్లు కూడా రావన్నారు తేజస్వి యాదవ్. జూన్ 4 తర్వాత బీజేపీ పని అయిపోయిందన్నారు కేజ్రీవాల్. మళ్లీ బీజేపీకే ప్రజలు అధికారాన్ని కట్టబెట్టే పరిస్థితిలో లేరన్నారు. ఢిల్లీ ప్రజల్ని పాకిస్తాన్తో పోల్చి షా తీవ్రంగా అవమానించారని ఫైర్ అయ్యారు కేజ్రీవాల్. ये प्रधानमंत्री जी के पास अब कुछ बचा ही नहीं कहने को. वो जान रहे हैं कि इंडिया अलायंस सच्ची में 300 पार कर चुका है और हम लोग जो है सरकार बनाने जा रहे हैं. वो 400 तो छोड़ो, 240 भी लाना उनको लिए मुश्किल पड़ता है. कि आम आदमी पार्टी के सपोर्टर पाकिस्तानी हैं. मैं उनसे पूछना चाहता हूं, दिल्ली के लोगों ने हमें 62 सीट 56% वोट शेयर देके सरकार बनाई है. क्या दिल्ली के लोग पाकिस्तानी हैं? आपको प्रधानमंत्री जी ने अपना वारिस चुना है. इस बात का आपको इतना अहंकार हो गया कि आप लोगों को गालियां देने लगे, धमकियां देने लगे. अभी तो आप पीएम बने नहीं हैं और आपको इतना अहंकार हो गया. 10 ఏళ్ల మోదీ పాలనలో దేశంలో పేదరికం పెరిగిందని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇండియా కూటమి గెలిస్తేనే దేశంలో రిజర్వేషన్లు సురక్షితంగా ఉంటాయన్నారు.